ఈయన ఎవరు ఎప్పుడు కనిపించలేదు టీవీలా? ఈయన కమ్యూనిస్ట్ లీడర్ గుండా మల్లేశం సార్. మిత్రులారా, ఈరోజు చెప్పండి సార్, ఏమైంది అలా? ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఎందుకు కలిసిరు గాయనని? రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు ఏమైంది? మరి వాళ్ళ చెరువులు తెగిపోయినాయి, రోడ్లు గుంతలు పడ్డాయి, ఇండ్లు ఊలిపోయినాయి. ఎందుకైనా అట్లా? గతంలో ఏనాడు లేని విధంగా పడ్డ వర్షాల వల్ల. వర్షాలా? ఎప్పటి ముచ్చట చెప్తున్నావు? వర్షంలో ఏర్పడ్డటువంటి వరదలు ఏర్పడ్డటువంటి ఎర్రని ఎండలు కొడుతుంటే వర్షాలు వరదలని మాట్లాడతావు? ఈ వర్షం వరదల వల్ల ఏర్పడ్డాయి. గప్పుడెప్పుడో వర్షాలు పడితే గిప్పుడు వానలు వర్షాలని మాట్లాడుతున్నావా? వరదల వల్ల వర్షాల వల్ల. అబ్బా, వానల ముచ్చట ఆపు. రోమ్ నగరం వాలిపోతే నీరో చక్రవర్తి పిడేలు వాయించినట్లు. అదే నేను అనేది. లేటెస్ట్ గా మీ పార్టీలో కొట్టాడల గురించి ఏమైనా చెప్పు. కమ్యూనిస్టులుగా ఇటు ప్రాంతం వారికి అటు ప్రాంతాన్ని వారికి, అటు ఇటు ఎటు దిక్కు మీరు అసలు? ఇద్దరు భార్య భర్తలు కలిసి నవ్వుతూ తుల్లుతూ కాపురం చేస్తేనే అది కాపురం. అవును, కరెక్టే, గానీ మీ పార్టీ గురించి అడుగుతున్నాం మేము. ఇవాళ దుర్భరమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మరి ఎందుకు నారాయణ రాఘవులు కొట్లాడుతున్నారు? పొగం జల్లక. దానికి కారణం ఉంటది కదా, ఏదో ఒకటి. అవివేకం, అన్యాయం మాత్రమే. మరి పార్టీ సంగతి ఏంది సారు? ఇప్పుడు దిక్కులేనటువంటి వాతావరణం ఏర్పడ్డది. క్యాడర్ ఏం చేస్తుంది మరి? నిద్రా వ్యవస్థలో ఉన్నది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు మీరు? ప్లేట్లు ఫిరాయించి. ప్లేటు ఫిరాయిస్తారా? మీరు మంచోళ్ళు అనుకున్నాం సారు. ఇది మంచి పద్ధతి కాదు. మీ కొట్లాటల సంగతి ఏం చేద్దాం? అవి పరిష్కారం చేద్దాం. ఆ నమ్మకం మాకు లేదు. సిపిఐ తరఫున మేము వ్యక్తం చేస్తున్నాం. ఆ మాత్రం నమ్మకం ఉండాలి, లేకపోతే బతుకులు కష్టం సారు. సరే సార్, మేము ఉంటాం. ఇక్కడ మస్తు పనులున్నాయి మాకు. నమస్తే సార్. ఏమైంది మా శ్రేయ కనపడక? ఏం సార్ చెప్తారు ఇవాళ? మీరు భయపడకండి. ఒకప్పుడు భయపడుతుండే, ఇప్పుడు అలవాటు అయిపోయిన మీ మాటలు. ఇప్పుడు ఎందుకు వచ్చావు సార్? ప్రజలు రెచ్చగొట్టడానికి. నువ్వు పుట్టింది అనుకున్నట్లుంది. నీ మాట్లాడుతూ అడ్డాడుస్తావు, ఇటు చూడు. ఎందుకు? 50% పైగా ఆదాయం హైదరాబాద్ లో ఉంది. అవును, నీ అవసరం హైదరాబాద్ ఉన్నట్టుంది కదా. అక్కడ అనేక వ్యాపారాలు ఉన్నాయి. మరి ఇప్పుడు అవన్నీ ఏమైనాయి? కుక్కలు చెప్పిన ఇస్తర్లాగా. ఇప్పుడు అన్ని ప్లాన్లు రివర్స్ అన్నట్టుంది పాపం. అంతేకాదు, ఇంకేమేమి రివర్స్ అయినాయి? రాజధాని నాది నాది అనుకుంటూ దాన్ని దోచుకుతుందామని చెప్పి తయారైనా. బాగానే ప్లాన్లు వేసుకున్నట్టున్నారు కదా. అందుకే సమైక్యాంధ్ర ఉద్యమం జోరుగా చేస్తున్నట్లున్నావు. ఎంత బతుకున్నా పట్టుమని 10 మంది రాలా. అందుకే మీటింగ్లు ధర్నాలు జోరుగా చేస్తున్నట్టున్నారు కదా. ఆ మీటింగ్ కూడా దిక్కు మొక్కు లేదు. ఆడ జనాలు రోడ్డు మీద వస్తారంట. ఎవరిపాటి కూడా ఎలా లేదు అంటే అక్కడ జనాలతో బాగానే ఉన్నారంటావు. ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా. ఏమి ఇబ్బంది లేదుగా. ఎటువంటి ఇబ్బంది లేదు. మరి టీవీలలో సమైక్యాంధ్ర ఉద్యమం గురించి ఏదో చూపిస్తారు కదా సార్. ఇప్పుడే చూసాను టీవీలో. ఏం చూసిండ్రు సార్? జెండాలు వేసుకొని రౌడీ బోకలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకుంటూ. అవును సార్, మేము కూడా చూసాం. ఇది తప్పు అని చెప్పేవాళ్ళు ఇంతవరకు కనపడలేదు. మీరున్న చెప్పొచ్చు సార్ వాళ్ళకు. దాడి చేయడానికి గ్యారంటీ ఉంది. ఓహో, అందుకే భయపడుతున్నారా? దయచేసి ఉపేక్షించకండి. సరే సరే, కఠినంగా దండించండి. తప్పకుండా అట్లనే చేద్దాం. అదే పరిష్కారం. ఎంత టైం పడ్డా సార్ పరిష్కారానికి? 1 గంట చాలు. రాష్ట్రం కలిసి ఉండే అవకాశం ఉందంటారా? అవకాశమే లేదు. అవును సార్, ఇలా మంచి మాట చెప్పారు. మీ జీవితం మొదటిసారి. ఉంటాం మరి.